హలో ఫ్రెండ్స్, ఇవాళ మంచి టేస్టీగా, హెల్తీగా ఉండే టమాటో దాల్, బీట్రూట్ ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ టమాటో దాల్ చేసుకుందాము. ఇది రైస్‌తో, రోటీస్‌తో చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది లంచ్‌లో కానివ్వండి, డిన్నర్‌లో కానివ్వండి చాలా బావుంటుంది. ఇక్కడ నేను మెజరింగ్ కప్‌తో ఒక కప్ కందిపప్పు తీసుకున్నానండి. మెజర్ చేసుకొని అది అరగంట నానబెట్టుకొని తీసుకున్నాను. దాంట్లో ఒక కప్ కందిపప్పుకి 3 లేదా 4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా 7 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని, ఇందులోకి నేను టొమాటోస్‌ని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. నేను 9 టొమాటోస్ వేసుకున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోవచ్చని. దాంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత అది ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకొని, అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మ్యాషర్‌తో కానివ్వండి, లేకపోతే పప్పు గుత్తితో కానివ్వండి మ్యాష్ చేసుకోవాలి పప్పుని. మ్యాష్ చేసుకొని ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకుందాము. తడకా ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఇంగువ వేసుకొని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, అందులోకి 1 ½ టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకొని, ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. పప్పుకి మంచి కలర్ ఇస్తుందండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, తడకాని మొత్తం కూడాను డైరెక్ట్‌గా పప్పులోకి వేసుకోవాలి. పప్పులోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి కొంచెం సేపు వరకు అలాగే పెట్టేసేయాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్‌తో కానివ్వండి, రోటీస్‌తో కానివ్వండి చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుందండి. లంచ్‌లోకి, డిన్నర్‌లోకి ఎప్పుడైనా సరే చక్కగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ కూడాను. ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందండి ఇది. టమాటో దాల్. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఇది బీట్రూట్ ఎంత హెల్తీనో అందరికీ తెలుసు. మంచి హెల్తీ ఫుడ్ అండి. ఎవరు తొందరగా ఇష్టపడరు దీన్ని తినటానికి. కానీ ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. చాలా బావుంటుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసేసి పీల్ చేసుకొని తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు అవి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా ఉంటే తినటానికి ఇష్టపడరు. అందుకని నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకున్నాను. అవన్నీ కూడాను కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి తీసుకొని, కడాయి బాగా వేడైన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు మధ్య మధ్యలో తింటుంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. దాంతో పాటుగా 1.5 టీ స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకొని కొంచెం బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులోకి మేము చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి వేసుకున్నాను. దాంతో పాటు 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని ఇది కొంచెం ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని, అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి పెట్టేసేసి బాగా కలిపేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసినట్లుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కోసం బాగా మగ్గనివ్వాలి. ఇవి బీట్రూట్ ముక్కలన్నీ కూడాను కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అవి మగ్గుతున్నంత వరకు అంతలో మేము ఒక మసాలా కారం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ కారం,
ఒక 2 టేబుల్ స్పూన్స్ గ్రేటెడ్ కోకోనట్ తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి అండి తీసుకోవాలి. దాంతోపాటు 1 ½ టీ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టేసి అవి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బీట్రూట్‌ని చెక్ చేసుకుందాము. బీట్రూట్ కొంచెం సాఫ్ట్ అవుతాయండి. ఇప్పుడు సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అవి అన్నీ కూడాను ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మూత వేయకుండానే కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవుతున్నాయి అన్నప్పుడు మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారంని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని అది ఒక 2-3 మినిట్స్ వరకు అది పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ రైస్‌తో, రోటీస్‌తో చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మంచి హెల్తీ ఫుడ్ కూడాను. ఇలాగ చేస్తే అందరూ బాగా ఇష్టపడి తింటారండి. చాలా బాగుంటుందండి. కాంబినేషన్ లంచ్‌లో, డిన్నర్‌లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి.